శరణ్ ఇప్పుడు బోర్లా పడతాడో లేదో చూడాలా. డాక్టర్ నన్ను కొడుతుంది ఇక, వై డిడ్ యూ ఫీడ్ బొబ్బట్లు ఫస్ట్ అని చెప్పి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డితో స్నేహం. వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ చాలా చాలా స్పెషల్ డే అనమాట మాకు. ఎందుకంటే మా షరుణ్ బేటా బోర్లా పడ్డాడు. సో బోర్లా పడితే బొబ్బట్లు చేయాలి కదా. సో నేను చాలా కష్టపడి మార్నింగ్ నుంచి బొబ్బట్లు అయితే చేశాను. కానీ ఈ వీడియో వచ్చేసి మేము బొబ్బట్లు చేసి అసలు ఫోటోషూట్ ఎట్లా చేయబోతున్నాము, సో బొబ్బట్లు అనేది ఎట్లా స్ప్రెడ్ చేయాలి అని చూస్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే నేను బనానా లీవ్స్ కోసం ట్రై చేసిన. సో బనానా లీవ్స్ అయితే స్టాక్ అయిపోయింది అని అంటే నాకు ఒక ఐడియా వచ్చింది. సో అది ఇంప్లిమెంట్ చేయబోతున్నా. ఎట్లా డెకరేట్ చేసి ఎట్లా ఫోటోషూట్ చేస్తానో ఒకసారి చూడండి. వీడైతే చూడండి, ఇప్పుడు మీరు మీతో మాట్లాడుతుంటేనే నన్ను గిచ్చేస్తున్నాడు. సో కొంచెం ఉండట్లేదు అనమాట, బోర్లో పడినప్పటి నుంచి అయితే ఉండట్లేదు. ముందు కూడా టర్న్ అయ్యిండు. ఎట్లా టర్న్ అయ్యిందంటే, నేను టమ్మీ టైం వేస్తే టమ్మీ టైం నుంచి విదిన్ 1 minute స్ట్రైట్గా రావడం అనమాట. ఆ టాలెంట్ ఫస్ట్ వచ్చింది. ఎవరైనా స్ట్రైట్ పొజిషన్ నుంచి ఇట్లా టర్న్ అవుతారు కదా, మా శరణ్ అయితే టమ్మీ పొజిషన్ నుంచి మళ్ళీ సీదా పొజిషన్కి వచ్చేయడం అలవాటు ఉండే అనమాట. సో జస్ట్ ఇప్పుడు కరెక్ట్గా టర్న్ అయ్యి కరెక్ట్గా పాకడానికి ట్రై చేస్తున్నాడు. సో కానీ ముందుకు రావట్లేదు. ఇట్లా ఏమంటారు, గుడి చుట్టూ ప్రదర్శనలు చేస్తారు కదా, దాన్ని సాష్టాంగ నమస్కారం చేస్తూ ఇట్లా ఇట్లా టర్న్ అవ్వడం, దొర్లుతూ సైడ్ వేజ్ అట్లా చేస్తున్నాడు. సో బొబ్బట్లు అయితే చేయాలని ఓపిక తెచ్చుకొని చేసాము. మీరు బొబ్బట్లు ఎలా చేయాలో వీడియో మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్లో ఆల్రెడీ ఉంది. ఇక్కడ నేను మీకు డీటెయిల్స్ ఇస్తున్నాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా. ఆ వీడియో కూడా ఒకవేళ మీరు బొబ్బట్లు ఎలా చేయాలో నేను ఎట్లా చేస్తానో తెలుసుకోవాలంటే లాస్ట్ ఇయర్ ఉగాది అప్పుడుది వీడియో ఉందన్నమాట, అది ఒకసారి చూడండి. అట్లనే సేమ్ వేలో బొబ్బట్లు అయితే చేసేసిన. ఇప్పుడు నేను డెకరేషన్కి ఏమేమి చేస్తానో, ఫోటోషూట్కి ఏమేమి చేస్తానో ఒకసారి చూసేయండి. సో నేను ప్రత్యేకంగా ఏమీ కొనలేదు, తమలపాకులు తప్ప. మా ఇంట్లో ఈ ఫుడ్ ర్యాపింగ్ పేపర్ ఉందన్నమాట. అండ్ ఆల్రెడీ మేము దేవుడికి పెట్టాల్సిన ఫ్లవర్స్, ఇట్లా కొన్ని కుళ్ళ పూలు అని మార్కెట్లో అమ్ముతారు కదా, అలా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ తమలపాకులు అయితే తెప్పించుకున్నాను అనమాట. సో బనానా లీఫ్ లేదు కదా, బనానా లీఫ్ దొరకలేదు. ఇప్పుడు నేను తక్కువలో కానీ గుడ్ రిజల్ట్ వచ్చేలాగా ఫోటోగ్రఫీ చేయాలంటే నాకు తమలపాకులు బెస్ట్ అనిపించింది. అండ్ నా దగ్గర ఆల్రెడీ కొన్ని డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ మా ఇంట్లో నానో టేప్ ఎప్పుడు ఉంటుంది. ఇది కూడా డబుల్ టేప్ లాంటిదే కానీ కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది అనమాట. ఇది ఈ మధ్య మేము ఎక్కువ వాడుతున్నాం, ఇది అండ్ సిజర్స్. సో ఎలా చేస్తున్నానో ఒకసారి చూద్దాము. నేను కూడా ఏమి టెస్ట్ ఇంకా ట్రైల్ ఏం చేయలేదు. బట్ అనుకోవడం, నేను ఏమనుకుంటున్నా అంటే ఈ సైజులో ఒక ఫస్ట్ 10 పేపర్స్ ఒకటేసారి కట్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ దీన్ని ఫోల్డ్ చేసుకుంటూ ఒక ఫ్యూ ఫోల్డ్స్ అయితే తీసుకొని ఒకటేసారి కట్ చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చాలా నేను చేసేదాన్ని అనమాట ఒకప్పుడు. కానీ మేము ఇప్పుడు కరెంట్ హౌస్ ఏదైతే హౌస్లో ఉంటున్నామో అక్కడ స్ట్రిక్ట్లీ మా ఓనర్ చెప్పినుండే, మీరు డబుల్ టేప్ వాడొద్దు, మీరు నెయిల్స్ కొట్టద్దు వాల్స్కి అని. సో నాకు ఇంట్రెస్ట్ ఇంకా పోయి ఏమీ చేయలేదు. అదే మా ఓల్డ్ హౌస్లో అయితే నేను చాలా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చేసేదాన్ని, పాట్ పెయింటింగ్ చేసేదాన్ని. ఇప్పుడు ఇక్కడ పెట్టడానికి కూడా ఏం లేదు అనగానే ఇంట్రెస్ట్ పోయి ఇంకా దాని తర్వాత ఏమీ ట్రై చేయలేదన్నమాట. సో నేను యాక్చువల్గా అయితే మీరు స్కేల్ ఏమైనా యూజ్ చేస్తే స్కేల్ యూజ్ చేసి మెజర్ చేసి చేసుకోండి. నేనైతే ఆల్రెడీ బొబ్బట్టు చేశాను కదా, నాకు ఐడియా ఉంది మా బొబ్బట్టు సైజ్ ఎంత ఉంది. సో ఈ ఫుడ్ ర్యాపింగ్ పేపర్ని నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ కొన్ని ఫోల్డ్స్ చేసుకొని దాని తర్వాత దీన్ని సర్కిల్ లాగా కట్ చేసుకుంటాను. నేను ఒక బోర్లా పడితే బొబ్బట్లకి ఒక 10 బొబ్బట్లు అయినా మినిమం పడతాయేమో ఒకవేళ రౌండ్గా
ఫోటోగ్రఫీకి షరూన్ చుట్టూ పెట్టినా కానీ ఒక 10 సరిపోతాయేమో అని అనుకుంటున్నాను. సో ఎన్ని ఫోల్డ్స్ అయినాయి? 1 2 3 4 5 6 7 8 9 అయినాయి. ఇది 10th లేయర్. లెవెన్త్ లేయర్ అండ్ 12th లేయర్. సో ఇట్లా 11 టైమ్స్ ఫోల్డ్ చేసుకుంటే మనకి 12 లేయర్స్ వచ్చినట్టు అనమాట. అంటే 12 షీట్స్ వస్తాయి నాకు తెలిసి. సో ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాను కదా, దీంట్లో చూడండి మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి. ఈ మల్టిపుల్ లేయర్స్కి ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఇలా ఒక ఫోల్డ్ చేసుకుంటున్నా ఈక్వల్గా. ఇట్లా ఒక మడత పెట్టుకొని దాని తర్వాత మళ్ళీ ఇలా ఇప్పుడు మీరు ఎవరైనా కేక్స్ చేయడం ఎక్స్పీరియన్స్ ఉందనుకో, ఇది ఈజీగా మీకు కట్ చేయడం అర్థమవుతుంది. ఒక సర్కిల్ని ఎలా కట్ చేస్తామంటే, చిన్నప్పుడు మనం ఫోల్డ్ చేసేవాళ్ళం కదా, ఇట్లా కర్చీఫ్ ఎలా మడత పెడతామో అలా మడత పెట్టేసి, ఆ తర్వాత మీ దగ్గర ఒకవేళ కంపాస్ ఉందనుకో ఇలా ఈక్వల్గా మెజర్ చేసుకొని చేయొచ్చు. నేను మాత్రం చాలా రఫ్గా చేస్తున్నాను, నాకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉందన్నమాట. చూడండి ఇది నీట్గా ట్రిమ్ చేసుకుంటున్నా ఎడ్జెస్ నేను, ఎందుకంటే ఇది ఎక్కువ లేయర్స్తో కట్ చేసిన కాబట్టి కొంచెం ఉల్టా సీదా అయింది. మీరు మాత్రం కొన్ని లేయర్స్తో చేసుకోండి. యా, సో నాకు ఇలా రౌండ్ షేప్ అయితే వచ్చేసింది. సో ఇలా మొత్తం నాకు సర్కిల్స్ వచ్చినాయి అన్నమాట. సో ఇది సర్కిల్గా కట్ చేసుకున్న పేపర్ పైన నేను ఇలా 4 ప్లేసెస్లో ఈ టేప్ అనేది పెడుతున్నాను అనమాట. చిన్నగా సన్నగా కట్ చేసుకొని, సన్నగా కట్ చేసుకున్న దాంట్లో మళ్ళీ 2 హాఫ్స్ చేసుకుంటున్నాను. ర్యాండంగా ఇలా పెడుతున్నాను. మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఇక్కడ ఒకటి పెట్టాను, దాని తర్వాత ఇక్కడ ఒకటి పెట్టాను. అలా పెట్టిన తర్వాత ఇది డబుల్ టేప్ లాంటిదే కాబట్టి ఇంకొకటి దాని స్టిక్కర్ బీకేయాలన్నమాట. స్టిక్కర్ బీకేస్తే అప్పుడు మనం అక్కడ లీఫ్ అనేది అతకబెట్టచ్చు. ఇలా స్టిక్ చేసుకుందాము. ఇప్పుడు ఇట్స్ సో సింపుల్, చూసారా? ఇప్పుడు మనము దీనిపైన బొబ్బట్టు పెట్టుకుందాం అన్నమాట. సో దీనిపైన బొబ్బట్టు పెట్టుకుంటే రౌండ్ అనేది కవర్ అయిపోతుంది మనకి. ఫస్ట్ ఫినిషియల్గా 4 పెడుతున్నాను. 4 అన్నీ పెట్టుకున్న తర్వాత ఒకవేళ నా దగ్గర ఇంకెక్స్ట్రా లీవ్స్ మిగిలి ఉంటే ఈ పార్ట్ కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను, లేదంటే ఇక్కడ ఫ్లవర్స్ అతకబెట్టడానికి ట్రై చేస్తాను. చూద్దాం. ఇనిషియల్గా అయితే ఇట్లా మల్టిపుల్గా రెడీ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ కలుద్దాం. సో మా ఇంట్లో ప్లే మ్యాట్ ఉంటుంది కదా, బుజ్జిగాడిది ప్లే మ్యాట్ పైన ఒక వైట్ బెడ్షీట్ డబుల్ లేయర్ ఇట్లా వేసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు మనం ఇట్లా రెడీ చేసుకున్నాం కదా లీవ్స్ది. సో దీన్ని రౌండ్గా పెట్టడానికి ట్రై చేస్తా. ఈ రౌండ్ వీటి మీద బొబ్బట్లు వేద్దాము. సో చూద్దాము అవుట్కమ్ ఎట్లా వస్తుందో. మెజర్మెంట్ కోసం బుజ్జిగాడిని ఇక్కడైతే ఒకసారి వేసిన, వాడేదో షాక్ అయి చూస్తున్నాడు ఏం చేస్తున్నారు వీళ్ళని. 1 2 3 4 5 6 7 8 అయితే అయినాయి చుట్టూ.
9 ఉంటే బాగుంటుందేమో, ఒకసారి 9 అడ్జస్ట్ చేసి చూస్తా. మెజర్మెంట్ అయితే సరిపోయింది, బాగానే కనిపిస్తుంది. ఆ వైట్ కలర్ పేపర్ కనిపిస్తుంది యాక్చువల్గా. సో దీని మీద బొబ్బట్లు రావాలనేది ప్లాన్ అనమాట. చూద్దాం ఎట్లయితుందో. అంతలోపు వీడిని ఒకసారి రెడీ చేసేస్తాం. మొత్తానికైతే ఇట్లా సెట్ చేసినానండి. ఇట్లయితే డెకరేట్ చేసినామండి షరున్కి బొబ్బట్ల కోసం. సో ఆ పేపర్ మీద ఆకులు పెట్టడం వల్ల షో అయితే వచ్చింది. అండ్ మా దగ్గర ఉన్న ఫ్లవర్స్తో ఇట్లా డెకరేట్ చేసినాము. ఇప్పుడు షరున్ని మంచిగా రెడీ చేసినాము. ఏ షరున్ ఇప్పుడు బోర్లా పడతాడో లేదో చూడాలా. దానన్న 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 దా 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 బోర్ల పడినా బోర్ల పడు బోర్ల పడు బోర్ల పడు. వాడు కెమెరా కాన్షియస్ అయిపోయిండు, బోర్లు అయితే పడతలేడు. కమాన్ కమాన్ షరున్, కమాన్ కమాన్. ట్రై చేయి నువ్వు ట్రై చేయి. అమ్మో బొబ్బట్లంతా తొక్కేస్తున్నాడు, బొబ్బట్లంతా తొక్కేస్తున్నాడు. వాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు వానికి. ఈ డ్రెస్ వల్ల బోర్లో పడతలేడేమో. దా దా ఏదని బాటిల్, ఈ బాటిల్ బయటికి పెట్టు. లుంగి ఎత్తుతున్నాడు వాడు లుంగి ఎత్తుతున్నాడు. పాప మీ పంచ వరకు సెట్ పంచ వల్ల ఈ షర్ట్ కూడా పైకి వెళ్ళిపోవడం వల్ల వాడికి ఇబ్బందిగా ఉన్నట్టుంది. డ్రెస్ మార్చేద్దాం, లేకపోతే డ్రెస్ మార్చేద్దామా బేటా? సారీ తీసే బాటిల్ తీసే ఫోటో దించేసి డ్రెస్ మార్చేద్దాం. నీకు నచ్చలేదంటే ఓకే బేటా, తీసేద్దాం. నువ్వు ఏడవకు. సెంటర్లో వండుకోబెట్టు ఒకసారి. బుజ్జిగా చిన్నపిల్లల ఫోటోగ్రఫీ అంటే మనకు ఆయాసం వస్తుంది, ఓపిక చాలా ఉండాలా. లేవడం, కింద కూర్చోడం, అవన్నీ చేసి మేమే అలసిపోయినాం. మొత్తానికైతే వాడికి డ్రెస్ చేంజ్ చేసి ఒకసారి ట్రై చేస్తున్నాము. బొంగులు పెట్టులు చూడండి అసలు ఎట్లా నవ్వుతున్నాడు. రమ్మంటే వస్తలేడు. ఉట్టప్పుడు మాత్రం అసలు తెగ తిరుగుతాడు, ఈ మూల నుంచి ఆ మూలకి ట్రై చేస్తాడు. వరుణ్ అయితే టాయ్స్ తీసుకొని రావడానికి వెళ్ళిండు. ఏదన్నా ట్రై చేస్తున్నావు సరే దానన్నా. అటు మారుతున్నాడు. బొబ్బట్టు తినేస్తావా నువ్వు? బొబ్బట్టు తినేస్తావా? ఇంకా టైం ఉంది బేటా, ఇంకా టైం ఉంది. అమ్మో ఫుల్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఛాన్స్ దొరికితే. వద్దు నన్ను అన్నప్రాసన అయిపోతుంది. వద్దు తీసి అమ్మో మొత్తానికైతే బోర్లా పడ్డాడు. అమ్మా ఆకు పట్టుకుంటూ తవలపాకు తింటావారా? వద్దురా
కిల్లియా అమ్మో వద్దు నాన్న ఫైనల్గా వీడిని బోర్లా పడిపోయడానికి మేము పడిన తంటాలు మామూలుగా లేవు. ఆయాసం వస్తుంది, వరుణ్కి అయితే ఇంకా ఆయాసం వస్తుంది. వాటర్ ఉన్నా కానీ కావాలని ఎగబడుతున్నాడు ఈ మధ్య. సో మేము ఏమి చేతికి ఇవ్వట్లే, మంచి ఛాన్స్ దొరికింది, నోట్లో పెట్టేసుకోవడానికి పోయిండు. ఈవినింగ్ నుంచి మేము బొబ్బట్లు చేస్తుంటే అట్లనే చేస్తున్నాడు. ఏమో త్వరలో అన్నప్రాసన కూడా చేస్తాం అనుకుంటా. ఇప్పుడైతే 4.5 months ఉన్నాడు షరున్. సో చూడండి అసలు ఎంత ఎక్స్ప్లోర్ చేయాలి, తినేసేయాలని. వద్దురా అయ్యో పెట్టే అమ్మో నోటి దగ్గర పెట్టేసుకుంటున్నాడు. డాక్టర్ నన్ను కొడుతుంది ఇక, వై డిడ్ యూ ఫీడ్ బొబ్బట్లు ఫస్ట్ అని చెప్పి. ఓకే, సో దిస్ వాజ్ వన్ ఆఫ్ అవర్ బ్యూటిఫుల్ మెమరీస్ విచ్ విల్ స్టే విత్ అస్ ఫర్ ఎవర్. సో హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.